చూసినట్లయితే కారికోమ్ అనేటువంటిది అసలు ఏంటి? సో కారికోమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే కరీబియన్ కమ్యూనిటీ. ఓకేనా? సో CARI అంటే కరీబియన్, అలాగే COM అంటే కమ్యూనిటీ. సో అలాగే కరీబియన్ కమ్యూనిటీ అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. సో ఇది యాక్చువల్గా ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రపంచంలో మనుగడలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఏకీకరణ ఉద్యమంగా ఈ కారికోమ్ని మనం చెప్తామండి. సో ఇది కరీబియన్ దేశాలు మరియు ప్రెసిడెన్సీల యొక్క సంస్థ. సో వాస్తవానికి 1973వ సంవత్సరంలో చుగురామాస్ ఒప్పందం ఏదైతే జరిగిందో ఈ చుగురామాస్ ఒప్పందం ద్వారా కరీబియన్ కమ్యూనిటీ మరియు కామన్స్ మార్కెట్గా దీన్ని స్థాపించడం జరిగిందండి. సో దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏవైతున్నాయో ఆ సభ్యుల మధ్య ఆర్థిక ఏకీకరణ సహకారాన్ని ప్రోత్సహించడం అనేటువంటిది ఒక లక్ష్యం. సో అలాగే ఏకీకరణ యొక్క ప్రయోజనాలు సమానంగా పంచుకునే విధంగా చేయడం, విదేశాంగ విధానాన్ని సమన్వయం చేయడానికి వీళ్ళు ఈ విధంగా దీన్ని తీసుకురావడం జరిగిందండి. అండ్ దీంట్లో ఉన్నటువంటి సభ్యులు కనుక మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతం కారికోమ్లో 15 సభ్య దేశాలు ఉన్నాయండి. సో 15 సభ్య దేశాలు ఉన్నాయి. సో వచ్చేసరికి యాంటిగ్వా, బార్బుడా, బహమాస్, బార్బడోస్, బెలిజ్, డొమినికా, గ్రెనడా, గయానా, హైతీ, జమైకా, మోంట్సెరాట్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ అండ్ సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్ అండ్ సురినామ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఆంగ్విల్లా, బెర్ముడా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, అలాగే కేమాన్ దీవులు, టక్స్ మరియు కైకోస్ దీవులు. సో ఇవన్నీ కూడా సో దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు. సో అలాగే అనుబంధ సభ్య హోదాని కూడా కొన్ని దేశాలు దీంట్లో కలిగి ఉన్నాయి. సో అలాగే మనం ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే అరుబా, కొలంబియా, డొమినికన్ రిపబ్లిక్, మెక్సికో, ప్యూర్టోరికో, వెనిజులా ఇవన్నీ కూడా పరిశీలక హోదాని కలిగి ఉన్నటువంటి దేశాలండి. పరిశీలక హోదాని కలిగి ఉన్నటువంటి దేశాలు. ఓకేనా? సో 15 మెంబర్ కంట్రీస్ అండ్ ఈ 15 మెంబర్ కంట్రీస్లో ఇంకా ఇవి కాకుండా అదర్ కంట్రీస్ కొన్ని వచ్చేసి దీంట్లో అనుబంధ సభ్య దేశాల హోదాని కలిగి ఉన్నాయి. సో అలాగే కొన్ని వచ్చేసి పరిశీలకుల హోదాని కలిగి ఉన్నాయి. సో మొత్తం సభ్య దేశాలను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు. సో ఫస్ట్ 15 మెంబర్ కంట్రీస్ అయితే మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోండి. సో 1 యాంటిగ్వా, సో 2 బార్బుడా, 3 బహమాస్, 4 బార్బడోస్, 5 బెలిజ్ అండ్ 6 వచ్చేసి డొమినికా, 7 గ్రెనడా, 8 గయానా, 9 హైతీ, 10 జమైకా, 11 మాన్స్టెరాట్, అలాగే 12 సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, 13 వచ్చేసరికి సెయింట్ లూసియా, 14 సెయింట్ విన్సెంట్ అండ్ 15 సభ్య దేశాలు ఇవన్నీ కూడా. సో తర్వాత ఆంగ్విలా, బెర్ముడా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, అలాగే కేమాన్ ఐలాండ్స్, టోక్స్, కైకోస్ ఐలాండ్స్ ఇవన్నీ కూడా దీంట్లో అసోసియేట్ మెంబర్ స్టేటస్ కలిగి ఉన్నటువంటి కంట్రీస్. తర్వాత అరుబా, కొలంబియా, డొమినికన్ రిపబ్లిక్, మెక్సికో, ప్యూర్టోరికో అండ్ వెనిజులా ఇవి వచ్చేసి అబ్జర్వర్ స్టేటస్ కలిగి ఉన్నటువంటివి. ఓకేనా? సో అయితే మెయిన్గా ఈ కంట్రీస్ నేమ్స్ అడిగేదానికంటే కూడా మనకి ఎన్ని సభ్య దేశాలు కారికోమ్లో ఉన్నాయనే దానికి ఎక్కువ అడిగేదానికి ఫోకస్ చేసేదానికి అవకాశం ఉందండి. 15 మెంబర్ కంట్రీస్ ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే కారికోమ్కి మన భారతదేశానికి మధ్య ఇటీవల జరిగినటువంటి సమిట్ ఎన్నవదని అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది 2వ సమిట్. సో 2వ సమిట్ రీసెంట్గా జరిగింది. సో దీనికి చైర్గా వ్యవహరించింది ఎవరంటారు? సో దానికి చైర్మన్గా వ్యవహరించినటువంటి వాడు గ్రెనడా యొక్క ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్. ఓకే, గ్రెనడా దేశం యొక్క ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ దీనికి చైర్గా వ్యవహరిస్తారు. అండ్ వైస్ చైర్గా వ్యవహరించినటువంటిది కో చైర్గా వ్యవహరించినటువంటిది మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ. కారికోమ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాగే ఈ కారికోమ్ యొక్క సెక్రటేరియట్ కనుక మనం చూసినట్లయితే సో ది కారికోమ్ సెక్రటేరియట్ అనేటువంటిది గయానా దేశం యొక్క క్యాపిటల్ అనేటువంటి జార్జ్ టౌన్లో ఉంటుందండి. ఓకేనా? సో దీని యొక్క సెక్రటేరియట్ ఎక్కడ ఉంటుంది? గయానా దేశం యొక్క రాజధాని జార్జ్ టౌన్లో ఉంటుంది. ఈ గయానా దేశాన్ని రీసెంట్గా మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ విజిట్ చేశారు. గయానా దేశానికి మన భారతదేశానికి మధ్య విధంగా 10 MOUs కూడా జరిగినాయి. సో ఇది మీరు మెయిన్గా సెక్రటేరియట్ ఎక్కడ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2007వ సంవత్సరంలో కారికోమ్ అధికారికంగా కరీబియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని కూడా స్టార్ట్ చేసిందండి. కరీబియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని ప్రారంభించింది ఎవరంటే కారికోమ్. ఇది 2007వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. సో ఇది ఎందుకంటే ఈ కారికోమ్లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏవైతే ఆ సభ్య దేశాలకి అప్పీల్ చేసినప్పుడు వారికి లైక్ ఆ దేశాల్లో ఏదైనా రిజర్వ్ ఉన్నటువంటి విషయాలు ఉన్నట్లయితే ఈ కారికోమ్ సభ్య దేశాల్లో ఇది హైయెస్ట్ కోర్టుగా పనిచేస్తుందండి. సో ప్రాంతీయ వాణిజ్య వివాదాలు ఇలాంటి వాటన్నిటిని కూడా ఈ కోర్టు అనేటువంటిది నిర్వహిస్తూ ఉంటుంది.